నమస్కారం. వెల్కమ్ టు భక్తి చైతన్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, సంకల్ప మందిర్ నిర్వాహకులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. మన గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, అలాగే మనకి మార్చి 3వ తారీఖు హోలీ, అలాగే చంద్రగ్రహణం కూడా ఉంది కాబట్టి రెండు ఒకేసారి ఉన్నాయి కదా. సో మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ పౌర్ణమి ప్రత్యేకత, గ్రహణం ప్రత్యేకత ఏమిటి? మనకు పాల్గొన పౌర్ణమి, వీటిని మదన పౌర్ణమి అని అంటారు. అలాగే కేతుగ్రస్త సంపూర్ణ గ్రస్తోదయ చంద్రగ్రహణం కూడా అదే రోజు ఏర్పడుతుంది. కాబట్టి వీక్షించేటువంటి భక్తి చైతన్యం ప్రేక్షకుల్లో చాలామందికి ఉన్నటువంటి ఆలోచన, గ్రహణం అనేటువంటిది వస్తుంది కాబట్టి మరి హోలీ పండుగ 3వ తారీఖు 4వ తారీఖు అనేది కన్ఫ్యూజన్ అనేది చాలామందికి ఉంది. అయితే ఇక్కడ కొన్ని మానాలు, అంటే బారహస్పత్యమానము, అలాగే సౌరమానము, చాంద్రమానము అనేటువంటి దాని ప్రకారము ఆలోచించుకుంటే చంద్రుణ్ణి ఆరాధన చేసేటువంటిది మనది కాబట్టి చాంద్రమానం. అందుకే ప్రతి శుభముహూర్తాల్లో కూడా స్వస్తి శ్రీ చాంద్రమాన అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మనకు పౌర్ణమి అనేటువంటిది 2వ తారీఖు సాయంత్రం 5:55 నుంచి 3వ తారీఖు సాయంత్రం 5:05 వరకు ఉన్నటువంటి కారణం చేత సూర్యోదయానికి పౌర్ణమి తిథి ఉంది. ఆ ఉదయానికి ఎటువంటి గ్రహణ వేధ అనేటువంటిది లేదు కాబట్టి హోలీ పండుగ జరుపుకునేటువంటిది 3వ తారీఖు రోజున జరుపుకోవచ్చని మన వైపు సిద్ధాంతకర్తలు వారు నిర్ధారించారు. అయితే సూర్యమాన ప్రకారం అనేటువంటిది చూసుకున్నప్పుడు ప్రధానంగా గ్రహణం అనేటువంటిది వస్తుంది కాబట్టి 4వ తారీఖు రోజున హోలీ పండుగ జరుపుకోండి అని చెప్పేటువంటి సిద్ధాంతకర్తలు. కాబట్టి ఏదైతేనేమి రెండు మనం ఆచరించవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే సింహరాశిలో ఏర్పడుతున్నటువంటిది ఈ గ్రహణం, చంద్రగ్రహణం. పుబ్బా నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి పుబ్బ, పూర్వాషాఢ, భరణి నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. తర్వాత సింహరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత మేషరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, ధనుస్సు రాశి, మకర రాశి, కుంభరాశులలో జన్మించినటువంటి వారికి దోషప్రదము కాబట్టి కొన్ని పరిహార క్రియలు, దేవతారాధన క్రియలు చేసుకోవాలి. అలాగే మీనరాశి, మిథున రాశి, తులారాశి, వృశ్చిక రాశులలో జన్మించినటువంటి వారికి యోగకాలం కాబట్టి చక్కగా ఈ యొక్క గ్రహణ తదనంతరం వారి జీవితంలో కొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి రాశులు బాగోలేనటువంటి వాళ్ళకి నష్టము, మంచిగా ఉన్న వాళ్ళకి లాభము అని మాత్రం చెప్పవచ్చు. అంతే తప్ప అనేక ప్రసార మాధ్యమాలలో లేదా ఇతరులు భయపెట్టేంతగా పెనం విరిగి పొయ్యిలో పడ్డట్టుగా, పెనం మించి పొయ్యిలో పడ్డట్టుగా, అలాగే కుబేరులు అయిపోతారు, చక్రవర్తులు అయిపోతారు, అఖండ రాజయోగాలు ఇవన్నీ కావమ్మా. అలాగే అనారోగ్యం అవుతుంది, మరణగండాలు, మంచిగా లేని వాళ్ళకి ఇవేవి కావు. కాకపోతే నడుస్తున్నటువంటి జీవన విధానంలో కొంత మంచి జరుగుతుంది ఈ రాశిలో వాళ్ళకి గ్రహణ తదనంతరం అంటే 100 రూపాయల లాభం వచ్చే చోట 150 రూపాయల లాభం వస్తుంది, అంతే. నష్టం జరుగుతుంది ఈ గ్రహణ తదనంతరం ఈ కొన్ని రాశిలో జన్మించినట్టు వాళ్ళకి చెప్పుకున్నాం కదా అన్నప్పుడు 100 రూపాయలు నష్టపోయే బదులు 150 రూపాయలు నష్టం, అంతే తప్ప జీవితంలో గొప్ప ఉన్నతమైనటువంటి స్థానానికి చెందే విధంగా మార్పులు, చేర్పులు అనేటివి మాత్రము ఉండబోవు. ఈ యొక్క గ్రహణ తదనంతరం ప్రపంచవ్యాప్తముగా ఈ యొక్క గ్రహణం అనేటువంటిది వినీలాకాశంలో అద్భుతంగా ఉండేటువంటి ఒక దృశ్య కావ్యం. ప్రపంచవ్యాప్తంగా జరిగే దుస్సంఘటనల గురించి సూచికగా గ్రహణాలు, తోకచుక్కలు, కామెట్స్ అంటారు, అవి మనకు తెలియచేయబడతాయి. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ వాతావరణాలు ఏర్పడడం, అలాగే భూకంపాలు, సునామీలు, అలాగే ఆర్థిక మాంద్యము, ఎక్కువ సంఖ్యలో మరణాలు, అగ్నిపర్వతాలు బ్రద్దలవ్వడము, అలాగే అగ్ని ప్రమాదాలు జరగడం, జల సమాధులు, జల ప్రమాదాలు జరగడం, సామూహికంగా ఎక్కువగా గుమికూడినటువంటి చోట, అనగా పడవలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా కానీ జర్నీ, ట్రాన్స్పోర్ట్, దాంట్లో ఎక్కువగా జన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పోయిన నెల ఫిబ్రవరి 17వ తారీఖు రోజున సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. ఆ తదనంతరం అనేక ప్రసార మాధ్యమాల్లో చెప్పడం జరిగింది, ఈ గ్రహణ ప్రభావ తదనంతరం కొన్ని విపత్తులు అనేటువంటివి వస్తాయి. మళ్ళీ వెంబడే మార్చి 3వ తారీఖు రోజున 15 రోజుల గ్యాప్తో చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవి ఇబ్బందికర పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా వస్తాయి, యుద్ధ వాతావరణాలు వస్తాయని చెప్పి కొన్ని దేశాల పేర్లు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అప్పుడు చెప్పాము పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, అమెరికా,
ఇజ్రాయిల్, ఇరాన్, అలాగే ఉక్రెయిన్, రష్యా, జపాన్, చైనా, తైవాన్ వీటన్నిటి దేశాలలో ఇప్పుడు యుద్ధ వాతావరణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముందుకు సాగుతాయి, యుద్ధం ఏర్పడే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఫిబ్రవరి 17వ తారీఖు రోజున ఏర్పడే సూర్యగ్రహణ ప్రభావాన్ని అనుసరించి ముందుగానే. ఇప్పుడు గ్రహణం ఏర్పడుతున్నటువంటి ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్నటువంటి ఈ సమయానికే ఆల్రెడీ 4 దేశాలు యుద్ధాల్లో మునిగి తేలుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. అంటే ఈ గ్రహణం కంటే ఇంతకుముందు గ్రహణం కంటే కూడా యుద్ధాలుగా జరిగాయి, కానీ అంతర్యుద్ధంగా జరిగాయి తప్ప అధికారికంగా దేశాలు ప్రకటన చేయలే. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ 2 ప్రకటన చేసేసాయి, యుద్ధం జరుగుతుంది, వందల సంఖ్యలో మరణాలు ఉన్నాయి, ఆస్తి నష్టం తీవ్రంగా ఉంది. అలాగే చెప్పా పెట్టకుండా ఇజ్రాయెల్, ఇరాన్ మీద దాడులు చేయడం, టెహ్రాన్ సిటీ మీద చాలా ఆస్తి నష్టం అనేటువంటి జరిగింది. రేపో మాపో భీకర దాడికి కూడా పాల్పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వీక్షించేటువంటి భక్తి చైతన్య ప్రేక్షకులు ఎవ్వరు కూడా ఈ యొక్క గ్రహణానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే దుస్సంఘటనలే తప్ప సామాన్య మానవకానికి సంబంధించి, మానవ జాతికి సంబంధించి ఇబ్బంది ఉండదు. మానవ జాతికి ఇబ్బంది ఉండవచ్చేమో కానీ మానవులలో ఈ రకమైనటువంటి దైనందిన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉండవు. అలాగే చాలామంది ఈ గ్రహణ సమయంలో భోజన నియమాలు, ఆహార నియమాలు అనేటివి పాటించాలని చెబుతున్నారు. కాబట్టి చంద్రగ్రహణం కాబట్టి 3 జాముల ముందుగా ఈ యొక్క గ్రహణ స్పర్శ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఉదయం 9:19 నుంచి ఈ గ్రహణ వేధ, గ్రహణ శూల అనేటువంటిది ప్రారంభమవుతుంది. అలాగే మధ్యాహ్నం 11 లేదా మ్యాక్సిమం 12 లోపల భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. శరీరంలో 3 గంటల కల్లా కూడా జీర్ణం అవ్వడానికి సమయం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఆహారం ఉండదు. కాబట్టి గ్రహణం నుంచి వచ్చేటువంటి విషవాయువులు మానవ శరీరాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టవు, అందుకనే చెబుతారు. అయితే బాలురు అంటే చిన్నపిల్లలు, అలాగే వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకుంటే కానీ జీవన విధానం నడవనటువంటిది, అటువంటి వాళ్ళు కొద్దిగా భోజనం తీసుకొని ట్యాబ్లెట్ వేసుకొని శరీరాన్ని నిలుపుకోవచ్చు. అంతే తప్ప ఆరోగ్యవంతులైనటువంటి వాళ్ళు భోజనం చేయకుండా 12 లోపలే భోజనం చేయడం ఆచారం మంచిదని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇంట్లో కూడా ఎటువంటి తలుపులు తెరిచి ఉంచడం, ఆ గ్రహణ సమయంలో తలుపులన్నీ, కిటికీలు మూసి ఉంచడం చాలా మంచిది. ఎందుకనంటే భూమే ప్రధాన భూమిక పోషిస్తుంది గ్రహణ సందర్భంగా. కాబట్టి ఆకాశం నుంచి నేరుగా విషవాయువులు భూమి మీద ప్రసరిస్తాయి కాబట్టి ఆ సమయంలో తిరగకూడదు అని చెప్పి శాస్త్రము. అందుకనే కిటికీలు, తలుపులన్నీ మూసివేసి ఇంట్లో ఉన్నటువంటి దేవతా పూజా మందిరంలో దేవతా విగ్రహాలకి బట్ట కప్పి పెట్టివి, ఆ తర్వాత అక్కడ దర్భపుల్లలు, దేవతా మందిరంలో దర్భపుల్లలు, అలాగే తాగే మంచినీటిలో దర్భ వేయడము, నిల్వ ఉంచుకున్నటువంటి ఆకుకూరలు, కూరగాయల్లో దర్భ వేయడము, అలాగే ఇంటి మధ్యలో చతుష్కోణము కానీ, చతురస్రము కానీ, పంచకోణము కానీ, లేదా షట్కోణం కానీ బియ్యంతో కానీ ముగ్గుతో కానీ వేసి ఆ మధ్యలో దర్భకుచ్చలు ఉంచినట్లయితే విషవాయువులు ఎక్కడ వచ్చినప్పటికీ కూడా ఆ ఇంట్లో ఏర్పరిచినటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి దర్భకుచ్చలు పెట్టడం వల్ల విషవాయువుల యొక్క ప్రభావం ఆ ఇంటి మీద ఉండదు. ఇది గమనించుకోవాలి. తదనంతరం పట్టు స్నానం అనేటువంటిది 3:19 నుంచి ప్రారంభమై విడుపు స్నానం అనేటువంటిది 6 గంటల సాయంకాలం రాత్రి 6:47 ముగించాలి. విడుపు స్నానం చేయాలి. ఈ మధ్యకాలంలో ఈ చెప్పడం ఏ రాశుల్లో అయితే బాగోలేదని చెప్పబడ్డాయో ఆ రాశిలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా, అనగా మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ దోషప్రదము కాబట్టి ఆ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఇష్టదేవత ఆరాధన లేదా గురువుగారు ఇచ్చినటువంటి మంత్రోపదేశము, ఆ మంత్రము జపం చేసుకోవడము, లేదా శివ, విష్ణు, లలిత, హనుమాన్ చాలీసా పారాయణాలు కానీ, దుర్గా స్తోత్రాలు కానీ, గురుచరిత్ర కానీ పారాయణం చేయడం ఆ సమయంలో మంచిది. ఎందుకంటే మామూలు సమయంలో 1000 సార్లు జపం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఇక్కడ ఒక్కసారి చేస్తే అంతే ఫలితం వస్తుంది. కాబట్టి చక్కగా అందరూ పాటించవచ్చు. అలాగే ఈ సంబంధించినటువంటి వీక్షించేటువంటి భక్తి చైతన్య ప్రేక్షకులు కూడా ఈ చెప్పబడినటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం ఉంది. అలాగే ఏలిన నాటి ప్రభావం కూడా ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత 4వ తారీఖు సాయంకాలం 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో 4వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల మీరు గోత్రనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ చెప్పబడినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు కూడా 4వ తారీఖు రోజున ఈ రాశులు గ్రహణ దోష నివారణార్థమై చక్కగా శివాలయానికి చేరుకొని అభిషేకము, అర్చన జరిపించుకొని ఇక కంచు పాత్ర కానీ, లేదా ఇత్తడి పాత్ర కానీ, లేదా మట్టి పాత్ర కానీ తీసుకొని దాని నిండా ఈ యొక్క ఆవు నేతి వేసి అందులో వెండి చంద్రబింబము, అలాగే సర్పబింబము వేసి ఆవు నేతిలో వేసిన తర్వాత ముఖాన్ని చూసి బ్రాహ్మడికి దానం ఇవ్వడం కానీ, లేదా దేవాలయంలో ఉన్నటువంటి చెట్టు దగ్గర
దీపారాధన చేసి వెలిగించి తదనంతరం బ్రాహ్మణుడికి ఉలువలు బియ్యం అలాగే గోధుమలు నల్ల నువ్వులు ఇవన్నీ కూడాను దానమిచ్చి ఒక చక్కటి బట్ట అనగా తెల్లటి బట్టని పంచల చాపు బ్రాహ్మణికి స్వయం పాకదానము, శక్తి ఉంటే దక్షిణాదానంతో సహా బ్రాహ్మణికి దానం ఇచ్చి సంకల్పం చెప్పుకొని దానం ఇవ్వాలి. తదనంతరం ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఈ యొక్క నియమాది కార్యక్రమాలనేటివి పాటించవచ్చు. ఓకే గురుగారు, మీరు చెప్పారు కదా గ్రహణ సమయం తర్వాత పట్టు విడుపు స్నానాలు ఉంటాయని చెప్పేసి. కొంతమంది ఏంటంటే ఆ సమయానికి ఇంట్లో ఉండలేరు, అలాంటప్పుడు ఏదో ఒక పనిలో బయట ఉంటారు కాబట్టి మరి అటువంటి వారు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? పట్టు విడుపు స్నానాలు అనేటువంటివి గ్రహణ సందర్భంగా చేసేటువంటిది ఇంట్లో ఉన్నటువంటి హోమ్ మేకర్స్ కానీ లేకపోతే వృద్ధులు కానీ ఇంట్లోనే ఉండిపోయినటువంటి వాళ్ళు చేయగలుగుతారు. చాలామంది ఒక 95% మంది బయట జాబులో పనిలో ఉంటుంటారు. అలాగే మీరు కూడా పనిలోనే జాబులోనే ఉంటారు, ఆ సమయంలో లీవ్ దొరకదు కాబట్టి. అలాగే హాస్పిటల్స్లో ఉంటారు, ట్రాన్స్పోర్టేషన్ రైలు బస్సు జర్నీలో ఉంటుంటారు, లేదా పని మీద బయటకు వస్తుంటారు. అటువంటి వాళ్ళు మిస్ అవుతుంటారు కాబట్టి అయ్యో గ్రహణం రోజున మనం దేవతా పూజ చేసుకోలేకపోయాం, మిస్ అవుతున్నామని చెప్పి చాలామంది బాధపడుతుంటారు. అంతేకాకుండా ఇంకొంతమంది గ్రహణ సమయంగా ఈ పట్టు విడుపు స్నానం చేయాలని చెప్పారు శాస్త్రజ్ఞులు, మన పండితులు చెప్పారు, మనం చేసుకోలేకపోతున్నామని బాధపడే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఏంటంటే ఆ రోజున ఒక వాటర్ బాటిల్ చిన్నది దగ్గర పెట్టుకొని గ్రహణం 3:19 ప్రారంభమవుతుంది కాబట్టి ఆ 3:19 చేతిలో నీరు తీసుకొని శిరస్సు మీద గాయత్రి మంత్రం చల్లుకుంటూ 3 సార్లు చల్లుకోవాలి. తదనంతరం మళ్ళీ నీళ్లు తీసుకొని పుండరీకాక్ష 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 అని 3 సార్లు చదువుకోవాలి. మళ్ళీ చేతిలో నీళ్లు తీసుకొని ఆ చేతి నీటితో కుడి బొటన వేలు ఎడమకాలు బొటన వేలు తడుపుకుంటే స్నానం ఆచరించిన ఫలితం. ఆ విధంగా చేసుకొని ఇక మధ్యలో ఆ 3:19 నుంచి సాయంత్రం 4:47 మధ్య కాలంలో ఎప్పుడు అవకాశం చిక్కితే దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. మళ్ళీ కరెక్ట్గా 6:47 3:19 ఏ విధంగా చేసుకోమో మళ్ళీ నీళ్ళు తీసుకుని గాయత్రి మంత్రం 3 సార్లు, మళ్ళీ పుండరీకాక్ష అంటూ 3 సార్లు, మళ్ళీ కుడికాలు బటన్ వేలు ఎడమకాలు బటన్ వేలు నీటితో తడుపుకుంటే విడుపు స్నానం అనేటువంటిది జరిగిపోతుంది. ఈ విధంగా చేసుకున్న చాలా. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకి కూడా చాలామంది చెప్తుంటుంటారు ఆ సమయంలో మూత్ర విసర్జన చేయకూడదు, మల విసర్జన చేయకూడదు, ఇలా చెప్తుంటుంటారు. సామాజిక శారీరకంగా వచ్చేటువంటి ఇబ్బందుల్ని మనం ఆ రోజున మన అవసరాలు తీర్చుకోవచ్చు. గర్భిణీ స్త్రీలకి కొయ్యలాగా ఉండమని చెప్పి ఎటు కదలకుండా ఉండమని చెప్పినది అతి శాస్త్రమే కాదమ్మా, శాస్త్రంలో అలా చెప్పబడలేదు. సుఖాసనంగా ఇప్పుడు మనం ఎలా అయితే కూర్చొని మాట్లాడుకుంటున్నామో అలా కూర్చోవచ్చు గ్రహణ సమయంలో. అలాగే పడుకోవాలనుకుంటే పడుకోవచ్చు, కానీ నిద్రపోకూడదు. దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటుంటే ఆ గ్రహణ సమయం చాలా విశేషమైనటువంటి ఫలితం కాబట్టి ఆ దైవనామస్మరణ వల్ల శిశువు జన్మించే సమయానికి మంచి గ్రహాలు స్థితిగతులు ఉన్నప్పుడు మంచి యోగ లక్షణాలతో శిశువు జన్మిస్తాడు. ఇది మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఆ నియమాన్ని గర్భిణీ స్త్రీలు చక్కగా పాటించవచ్చు. కాకపోతే బయట తిరగకూడదు, గాలి పీల్చకూడదు. మనకు ఋషులు చెప్పినటువంటి గ్రహణం మరియు వ్యాధులు వస్తాయని మనం చిన్నప్పటి నుంచి అనేక మంది ఊళ్ళల్లో చూస్తున్న గ్రహణం మరియు వ్యాధులు ఇవన్నీ కూడా గ్రహణ ప్రభావంలో కలిగేవి. అంటే గురుగారు ఇప్పుడు గర్భిణీ స్త్రీలు అన్నారు కాబట్టి ఒక చిన్న డౌట్ వచ్చింది. నిజంగానే గ్రహణం ఎఫెక్ట్ పడడం వల్ల గర్భిణీ స్త్రీలకు కొంచెం ఎఫెక్ట్ అవుతుందంటారు? తప్పకుండా. ఎందుకంటే మామూలు సాధారణంగా ఉండేటువంటి స్త్రీల కంటే కూడా గర్భం దాల్చినటువంటి స్త్రీల యొక్క శరీరము ఆ సమయానికి చాలా బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే గర్భం దాల్చిన దారభేద డెలివరీ అయ్యేంతవరకు కూడా సరిగ్గా భోజనం చేయలేకపోవడము, అన్ని తిన్న పదార్థం వొమిటింగ్ అవ్వడము, శరీరంలో శక్తి లేకపోవడము, ఇలా రకరకాలుగా ఆమె శరీరంతో పాటుగా శిశువు కూడా అత్యంత సున్నితంగా ఉంటుంది. ఈ యొక్క గర్భిణీ స్త్రీ ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా గ్రహణ సందర్భంగా వెలువడేటువంటి యొక్క విషవాయువుల్ని తట్టుకోగలిగే శక్తి ఉండదు. అందుకని బయట తిరగకండమ్మా, గ్రహణం చూడకండమ్మా అని చెప్పే కారణం ఇది. ఓకే గురుగారు, గ్రహణం రోజు వచ్చేసి మనం పట్టు విడుపు సమయంలో ఏంటి, ఆ రోజు ఎటువంటి నియమనిష్టలు పాటించాలనే వాటి అన్నిటి గురించి అయితే గ్రహణానికి సంబంధించిన విషయాలన్నీ మాకు తెలియజేశారు. నమస్కారం గురువు.